సైకాలజీలో తరచూ అడిగే ప్రశ్నల్లో లీడర్షిప్ నాయకత్వం గురించి కొన్ని ఉన్నాయి. ఈ నాయకత్వం 2, 3 అవసరాల్లో వస్తుంది. కౌమార దశకు సంబంధించిన వాటిల్లోనే వస్తుంది. జనరల్గా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో వస్తుంది. ఉపాధ్యాయుడి నాయకత్వం ఎలాగో నిర్వహించాలన్న వాటిలో కూడా నాయకత్వం అనేది వస్తుంది. లీడర్షిప్ కౌమార దశలో ఉన్న సమూహం గురించి ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఈ సమూహంలో లీడర్షిప్ అనేది కూడా కీలకమైనదే. సమూహంలో ఏర్పడాలన్నా, సమూహ కార్యకలాపాలు ఒక క్రమ పద్ధతులు నడపాలన్నా సమూహానికి సరైన దిశానిర్దేశనం చేసే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని సమూహంలోనే సభ్యులు ఆమోదించే వాడై ఉండాలి. అలాంటి వ్యక్తే నాయకుడు. నాయకుడు ఎప్పుడు కూడా సమూహంలో ఇతర సభ్యులు కూడా ఆమోదిస్తేనే నాయకుడు. హంపెల్ కూన్స్ ఒక భాగస్వామ్య లక్ష్యం వైపు ఒక సమూహం యొక్క కార్యకలాపాలను నడిపించే వ్యక్తి ప్రవర్తన నాయకత్వం అంటాడు. హంపెల్ కూన్స్ ఏమంటాడంటే భాగస్వామ్య లక్ష్యం వైపు ఒక సమూహం యొక్క కార్యకలాపాలను నడిపించే వ్యక్తి ప్రవర్తన నాయకత్వం అంటాడు. ఒక భాగస్వామ్యం లక్ష్యం వైపు ఒక సమూహం కార్యకలాపాలు నడిపించే వ్యక్తి ప్రవర్తన నాయకత్వం అని కూన్స్ అన్నాడు. కింబాల్ యంగ్ ఏమంటాడంటే నాయకత్వం అనేది ప్రభావం చూపడము. నాయకత్వం అంటే ప్రభావం చూపించడం. నాయకత్వం అంటే ప్రభావం చూపించడం అని కింబాల్ యంగ్ అన్నాడు. బ్యారన్స్ బెర్నీ ప్రకారం కొందరు వ్యక్తులపై ప్రభావం చూపి సమూహ చర్యలకు లేదా కార్యకలాపాలకు మార్గదర్శకత్వం వహించే ప్రక్రియ నాయకత్వం అన్నాడు. కొందరు వ్యక్తులపై ప్రభావం చూపి సమూహం చర్యలు లేదా కార్యకలాపాలకు మార్గదర్శకం వహించే ప్రక్రియ నాయకత్వం అని ఈ చివరగా బెర్నీ అభిప్రాయపడ్డాడు. నాయకులు సమూహంలోని వ్యక్తులను తనదైన శైలిలో ప్రభావితం చేస్తారు. నాయకులు సమూహంలోని ఇతర వ్యక్తులని తమదైన శైలిలో ప్రభావితం చేస్తారు. అందుకే లాపియరు, ఫోరెన్స్వర్త్ నిర్వచనాలు పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. తాము ఇతరులచే ప్రభావితం కావటం కంటే ఇతరులను ప్రభావితం చేసేవారే నాయకులు. సో ఇది మంచి నిర్వచనం. లాపియరు, ఫోరెన్స్ చెప్పింది. తాము ఇతరులచే ప్రభావితం కావడం కంటే ఇతరులను ప్రభావితం చేసేవారే నాయకులు. ఇతరులను ప్రభావితం చేసేవాడే నాయకుడు. సమూహానికి ఇతరులను ప్రభావితం చేసేవాడే నాయకుడు అవుతాడనమాట. నాయకుడు సమూహ కార్యక్రమాలు సమర్థవంతంగా నడపడం కోసం వివిధ ప్రణాళికలు చేయటం, కార్యకలాపాలు నిర్వహించటం, సమూహానికి ప్రాతినిధ్యం వహించటం, సమూహ విధి విధానాలు రూపొందించడం, విభేదాలను పరిష్కరించడం మొదలైన విధులు నిర్వహించాలి. నాయకుడు ఎప్పుడు కూడా కార్యక్రమం నిర్వహించాలి, సమూహానికి ప్రాతినిధ్యం వహించాలి, సమూహ విధి విధానాలు రూపొందించాలి. అలాగే సమూహంలో చిన్న చిన్న తగువులు వస్తే విభేదాలను పరిష్కరించాలి. ఇది నాయకుడు చేయవలసిన పని. హంపెల్ ప్రకారం నాయకులు చొరవ చూపటం, సమూహ సభ్యులను సమైక్యపరచడం, సమూహ సభ్యుడిగా ఉండటం, సమూహంలో తనదైన శైలిలో ప్రత్యేక స్థానాన్ని కల్పించుకోవటం, సమాచారాన్ని సమూహ సభ్యులకు సులభ రీతిలో వ్యక్తపరిస్తే సమూహ మనసును అర్థం చేసుకుని ప్రవర్తించటం, సభ్యులకు ప్రేరణ కలిగించడం, సమయానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం, సభ్యుల సామర్థ్యాలకు అనుగుణంగా సరైన పనులను కేటాయించటం వంటి విధులు నాయకుడు నిర్వహించాలి. ముఖ్యంగా నాయకులు చొరవ చూపించాలి. ముఖ్యంగా సమూహ సభ్యులను సమైక్యపరచడం, సమూహంలో ఉన్న అందరినీ కూడా ఒకే విధంగా ఒక తాటి మీద తీసుకురావాలి. సమూహ సభ్యుడిగా ఉండాలి. సమూహంలోని సభ్యుడిగానే ఉండాలి. సమూహంలో తనదైన శైలిలో ప్రత్యేక స్థానాన్ని కల్పించుకోవాలి. తనకు ఒక ప్రత్యేక స్థానం సమూహంలో ఉండాలి. సమాచారాన్ని సమూహ సభ్యులకు సులభ రీతిలో వ్యక్తపరిస్తే సమూహ మనసును అర్థం చేసుకుని ప్రవర్తించడం, సభ్యులకు ప్రేరణ కలిగించడం, సమయానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం, సభ్యుల సామర్థ్యాలకు అనుగుణంగా సరైన పనులను కేటాయించడం, సమయానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం, సభ్యుల సామర్థ్యాలకు అనుగుణంగా సరైన పనులు కేటాయించడం, సభ్యులకు ప్రేరణ కలిగించడం, సమూహ సభ్యులకు సులభ రీతిలో సమాచారాన్ని వ్యక్తపరచడం, సమూహంలో అందరినీ సమైక్యపరచడం, ఈ లక్షణాలు అనేవి నాయకుడికి ఉండాలని హంపెల్ నాయకుడి యొక్క లక్షణాలు చెప్పాడు. విజయవంతమైన నాయకులకు కొన్ని లక్షణాలు ఉంటాయి. టెర్మన్ బర్డల్ ప్రకారం వీరు నీతి, నిజాయితీ, హాస్య చతురత, ఆత్మవిశ్వాసం, సామాజిక స్పృహ, స్నేహశీలత మొదలైన 79 లక్షణాలు కలిగి ఉంటాయని 79 లక్షణాలు
టెర్మన్ బర్లు నాయకుడి గురించి చెప్పారు. అయితే నాయకుల్లో అన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని లేదు. కొన్ని లక్షణాలతో నాయకులైన వారు చాలామంది ఉన్నారు. సో ముఖ్యంగా నాయకుడు అనేవాడు సమైక్యపరచడంలో కీలకమైన పాత్ర వహించాలి, సమాచారాన్ని ఇవ్వటం ఉండాలి, ప్రేరణ కలిగించాలి, సమయానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి, సామర్థ్యం అనుగుణంగా పనులు కేటాయించాలి, వివాదాలు వస్తే పరిష్కరించాలి, విధి విధానాలు రూపొందించాలి, సమూహానికి ప్రాతినిధ్యం వహించాలి, కార్యకలాపాలు నిర్వహించడం చేయగలగాలి. నాయకులు 4 రకాలుగా పేర్కొంటున్నారు. నాయకులు అనుసరించే నియంత్రణ విధానాలను బట్టి, సమూహ సభ్యులకు గల స్వేచ్ఛను బట్టి, నాయకత్వం పొందిన విధానాలను బట్టి నాయకులను అనేక రకాలుగా వర్గీకరించారు. మార్టిన్ కాన్వే ప్రకారం నాయకులు 3 రకాలు. జన సమూహాలు సమయత్తపరిచి తాత్కాలిక నాయకులుగా చలామణి అయ్యేవారు జన సమూహ ప్రతినిధులు అని. జన సమూహాలను సమూహనపరిచి తన పట్ల నమ్మకం కలగజేసి వశపరుచుకునే ఆధిపత్యం వహించేవారు జనాన్ని బలవంతంగా వశపరుచుకునేవారుగాను. వీళ్ళని క్రౌడ్ కంపెల్లర్ అంటారు. సామాన్య సమూహంలో గల అస్పష్టంగా ఉండే భావాలను, ప్రేరణలను, ఆశయాలను ముందుగా గ్రహించి వాటికి వాగ్రూపాన్ని ఇచ్చి వాళ్ళను కార్యోన్ముఖులు చేసేవారు వారిని సముదాయ భావ్యకారుడు, క్రౌడ్ ఎక్స్పోనెంట్ అని వర్గీకరించారు. కట్ లెవెన్ నాయకులను 3 రకాలుగా వర్గీకరించారు. మార్టిన్ కన్వే 3 రకాలు అన్నాడు. కట్ లెవెన్ ఇతనేమంటాడు, నిరంకుశ నాయకత్వము అథారిటేరియన్, ప్రజాస్వామ్య నాయకత్వం డెమోక్రటిక్, జోక్య రహిత నాయకత్వము లసిజ్ఫేర్. నిరంకుశ నాయకత్వం వీరు అధికారిక నాయకులు, నియంతలని కూడా అంటాం. ఈ రకమైన నాయకత్వంలో నిర్ణయాలు కేవలం నాయకులే తీసుకుంటారు, సభ్యులు అనుసరించాలి. నాయకులు ఇచ్చిన ఆదేశాలను ఎవరూ ప్రశ్నించకూడదు, సభ్యులు అమలుపరచాలి. దీనినే నిర్దేశిత నాయకులని కూడా అంటారు. నిరంకుశ నాయకత్వాన్ని అథారిటేరియన్ నాయకత్వం అంటారు. ప్రజాస్వామ్య నాయకత్వం, దీనినే సహభాగ నాయకత్వం అంటాం. ప్రజాస్వామ్య నాయకత్వాన్ని సహభాగ నాయకత్వం అని కూడా అంటాం. ప్రజాస్వామ్య నాయకత్వాన్ని సహభాగ నాయకత్వం అంటాం. ఈ రకమైన నాయకత్వం నాయకులు సమూహంలోని సభ్యుల అభిప్రాయాలకు, భావాలకు విలువనిస్తారు. పరస్పర సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. సభ్యులు ఈ రకమైన నాయకత్వంలో జరిగే కార్యక్రమాల్లో క్రియాశీలంగా ఉంటారు. భారతదేశంలో ప్రజాస్వామ్య నాయకత్వం ఉంది. ఇక జోక్య రహిత నాయకత్వం లసిజ్ఫెయిర్. జోక్య రహిత నాయకత్వం లేదా లసిజ్ఫెయిర్ నాయకత్వం అంటే ఈ రకమైన నాయకత్వంలో నాయకులు నామాత్రంగానే వ్యవహరిస్తారు. ఈ పద్ధతిలో సమూహ లక్ష్యాలను సాధించాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా సభ్యులకే ఎక్కువ ఉంటుంది. అంటే నాయకుడు నామాత్రంగా ఉండి సభ్యుల తాలూకు నిర్ణయాలే, సభ్యుల తాలూకా అభిప్రాయాలే పైచేయిగా ఉంటాయి. జోక్యరహిత నాయకత్వం లేదా లసిజ్ఫెయిర్. ఈ విధంగా నాయకత్వాన్ని మార్టిన్ కాన్వే 3 రకాలుగాను, కట్ లెవెన్ 3 రకాలుగాను విభజన చేయడం జరిగింది. కౌమార దశలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం గురించి చూద్దాం. కౌమార దశ గుర్తింపు కోసం ప్రాకులాడే దశ అని ఇంతకుముందే తెలుసుకున్నాం. కౌమార దశ గుర్తింపు కోసం ప్రాకులాడే దశ అని తెలుసు. ఈ దశలో వ్యక్తులకు సరైన మార్గదర్శకత్వం, శిక్షణ, అవకాశాలు కల్పించడం ద్వారా మంచి నాయకులుగా తయారవుతారు. విద్యార్థులను ఎన్సీసీ, స్కౌట్స్, రోవర్స్ సభ్యులుగా చేర్చాలి. విద్యార్థులను ఎన్సీసీ, స్కౌట్స్, రోవర్ సభ్యులుగా చేర్చి వాళ్ళ నాయకత్వ లక్షణం పెంపొందించాలి. పాఠశాలల్లో, కళాశాలలో జరిగే కార్యక్రమంలో వారు చురుకుగా పాల్గొనేటట్టు చేయాలి. విద్యార్థులను బృందాలుగా చేసి వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక వారే వేసుకునేటట్టుగా చేయాలి. సమాజ సభ్యులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కూడా విద్యార్థులు చేయాలి. సమూహాలుగా చేసి ఒక్కొక్క సమూహానికి ఒక్కొక్క అంశం ఇచ్చి వాటిని ప్రణాళికాబద్ధంగా వారే చేసేలా ప్రేరణ, మార్గదర్శకత్వం కల్పించాలి. కౌమారులకు సమస్య పరిష్కార నైపుణ్యాలపై, సంఘర్షణల యాజమాన్యంపై శిక్షణ ఇవ్వాలి. అప్పుడు నాయకత్వం లక్షణాలు పెరుగుతాయి. జీవన నైపుణ్యాలు పెరిగేలా తగు శిక్షణ ఇవ్వటం. పాఠశాలలో జరిగే ప్రణాళికలలో వారిని భాగస్వామ్యం చేయాలి. మంచి నాయకుల పుస్తకాలు చదివించి వాటిలో ఆచరణీయమైన అనుసరింపజేయడం ముఖ్యం. అంటే నాయకుల తర పుస్తకాలు కూడా చదివించడం ద్వారా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.
వివిధ నాయకత్వాలు వాటి ప్రయోజనాలు పరిమితులపై వారికి అవగాహన కల్పించాలి. ఈ విధంగా మనం పాఠశాలలో చేస్తే కౌమార దశలో నాయకత్వ లక్షణాలు పెంపొందించవచ్చు. ఈ నాయకత్వం అనే పాఠంలో ముఖ్యంగా మనం చెప్పుకోదలుచుకుని అతి ముఖ్యమైనది ఏంటంటే, ఈ నాయకత్వం అనే నిర్వచనం కూన్స్ చెప్పిన ఒక భాగస్వామ్యం వైపు ఒక సమూహం యొక్క కార్యకలాపాలు నడిపించే ప్రవర్తన నాయకత్వం అని, కింబాల్ యంగ్ చెప్పిన నాయకత్వం అనేది ప్రభావం చూపించడం అని, అలాగే బేర్నీ కొందరు వ్యక్తులపై ప్రభావం చూపి సమూహ చర్యలు కదా కార్యకలాపాల చర్యలకు మార్గదర్శకత్వం వహించే ప్రక్రియ నాయకత్వం అని ఈ నిర్వచనాలతో పాటు చివరగా లాపియరు, ఫోరెన్స్వర్త్లు చెప్పిన తాము ఇతరులచే ప్రభావితం కావడం కంటే ఇతరులను ప్రభావితం చేసేవాడే నాయకుడు అని లాపియర్ చెప్పాడు. అదొక ముఖ్యమైన నిర్వచనం. అలాగే హెంపెల్ నాయకుల యొక్క లక్షణాలు చెప్తూ చొరవ చూపడము, సమూహ సభ్యులు సమైక్యపరచడము, సమూహ సభ్యుడిగా ఉండటము, సమూహంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని కల్పించుకోవడము, సమాచారాన్ని సమూహ సభ్యులకు సులభరీతిలో ఇవ్వటము, వారి మనసును అర్థం చేసుకోవడము, సభ్యులకు ప్రేరణ కలిగించడము, సమయానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడము, సభ్యుల సామర్థ్యాలకు అనుగుణంగా సరైన పనులు కేటాయించడము, ఇటువంటివి నాయకులు కొన్ని చెయ్యాలని హెంపెల్ అంటాడు. టెర్మన్ మరియు బర్డ్లు కొన్ని రకాల నాయకత్వ లక్షణాలు 79 లక్షణాలు చెప్పారు. టెర్మన్ అండ్ బర్డ్లు 79 నాయకత్వ లక్షణాలు చెప్పారు. నీతి, నిజాయితీ, ఆశీచతురత, ఆత్మవిశ్వాసం, సమాజ స్పృహ, స్నేహశీలత ఇవన్నీ ఉండాలన్నాడు. ఈ నాయకత్వ రకాలకు వచ్చేసరికల్లా కాన్వే 3 రకాలు చెప్పాడు, కార్ట్ లెవెన్ 3 రకాలు చెప్పాడు. కాన్వే చెప్పినవి ఏంటంటే జన సమూహ ప్రతినిధి, జన సమూహాలను సమూహపరిచి నమ్మకం కలగజేసేవాడు, జనాన్ని బలవంతంగా వశపరుచుకునేవాడు, తర్వాత సామాన్య సమూహాలలో అస్పష్టంగా ఉండే భావాలకు, ప్రేరణలకు, ఆశయాలకు ముందుగా గ్రహించి వాగ్రూపాన్నిచ్చి వాళ్ళలో కార్యోన్ముఖులు చేసే నాయకత్వాన్ని సముదాయ భాష్యకారుడు. సో ఈ విధంగా 3 ఉన్నారు. జన సమూహ ప్రతినిధి, జనాన్ని బలవంతంగా వశపరుచుకునేవాడు, సముదాయ భాష్యకారుడు అని మనకి మార్టిన్ కార్వే విభజిస్తే, కర్ట్ లెవెన్ నిరంకుశ నాయకత్వం, ప్రజాస్వామ్య నాయకత్వం, జోక్యరహిత నాయకత్వం. నిరంకుశ నాయకత్వాన్ని అథారిటేరియన్ నాయకత్వం అంటాం, ప్రజాస్వామ్య నాయకత్వాన్ని డెమోక్రటిక్ నాయకత్వం అంటాం, జోక్యరహిత నాయకత్వాన్ని లెసిజ్ ఫెయిర్ నాయకత్వం అంటాం. ఈ లెసిజ్ ఫెయిర్ నాయకత్వంలో సభ్యులందరూ సమానమే ఉంటారు, నాయకుడు నామకావాసిగా ఉంటాడు.